హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఈ వీడియోలో కంటెంట్లోకి వెళ్తే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026. సో ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ఏవే టెస్ట్స్ ఉన్నాయి, సో ఆ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ ఏంటి, సో ఎవరు కండక్ట్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ డేట్స్ ఎప్పుడు ఏంటి అనేది చూద్దాం. సో ఇంక అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2026 అండ్ 2027. సో ఈ ఇయర్లో ఎవరైతే డిగ్రీ కంప్లీటెడ్ ఉన్నారో, సో ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అన్నిటికీ కాదు, సో స్పెసిఫిక్ వాళ్ళు ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్కి సంబంధించిన ఎగ్జామ్కి వాళ్ళు ఏంటి అంటే అటెంప్ట్ ఇవ్వచ్చు. సో ఇంకా వెళ్తే ఏంటి అంటే ఏపీ ఈ సెట్. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే 23/04/2026. సో ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు ఏపీ ఈ సెట్ని. సో అండ్ నెక్స్ట్ ఏపీ సెట్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే ఎగ్జామ్ డేట్ 12th May 2026 టు 20 May 2026, 12 to 20 ఎప్పుడైనా మీ సెక్షన్ పడవచ్చు, మీరు ఏ పేపర్ పెట్టుకున్నారో సో దానికి సంబంధించింది. సో మీ ఎగ్జామ్ డేట్ సెక్షన్ ఎప్పుడైనా పడవచ్చు అని. సో 12 to 20 ఈ మధ్యలో ఎప్పుడైనా పడవచ్చు. సో దాని రిజిస్ట్రేషన్ డేట్స్ ఏంటి అంటే ఆల్రెడీ అయిపోయింది. సో ఓపెన్ అయ్యింది. సో రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది. సో అది వచ్చేసి ఇంటర్మీడియట్కి రిలేటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏపీ ఐ సెట్. సో ఎవరైతే ఎంబీఏ చేద్దాం అనుకుంటారో, సో ఇప్పుడు బీఎస్ డిగ్రీలో బీబీఏ చేస్తున్న వాళ్ళు ఎంబీఏ చేయాలని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే ఐసెట్ అటెంప్ట్ ఇవ్వచ్చు. సో రిమైనింగ్ వాళ్ళు కూడా ఐసెట్ అటెంప్ట్ ఇవ్వచ్చు. సో సైన్స్ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు కూడా సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ పీజీ ఈ సెట్. సో ఇది వచ్చేసి బీటెక్ చేస్తున్న వాళ్ళు, బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ బీటెక్ అయిపోయిన వాళ్ళు, సో వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళు వచ్చేసి సో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీ. సో మీరు ఆంధ్ర యూనివర్సిటీ ప్రీవియస్ ఇయర్ సో 3-4 years క్వశ్చన్ పేపర్ తీసుకోండి. సో ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయో సో ఆ టాపిక్లో ఉన్న సిలబస్ వరకు కవర్ చేయండి. సో మొత్తం సిలబస్ కవర్ చేయడం అంటే ఇప్పుడున్న టైంకి సో కొద్దిగా కష్టమే. సో చూసుకోవచ్చు మీరు ఎగ్జామ్ డేట్ ఏంటి అంటే మనకి ఏప్రిల్లో ఇచ్చారు. సో అది April 20 నుండి 30. సో ఎప్పుడైనా మీ సెక్షన్ పడవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 6th February నుండి స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లా సెట్. సో లా సెట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 4th May 2026. రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి ఎప్పుడంటే 12th February 2026లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఈడీ సెట్. సో ఈడీ సెట్ నథింగ్ బట్ ఏంటి అంటే బీఈడి. సో ఎవరైతే బీఈడి చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు వచ్చేసి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే సో మేలో ఇచ్చారు, May 4th ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి ఫిబ్రవరిలో. ఓకేనా. మోస్ట్లీ ఏంటి అంటే ఇప్పుడు చెప్తున్న ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్ డేట్స్ అన్నీ ఫెబ్లోనే ఉన్నాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ పీజీ సెట్. సో ఎవరైతే ఎంఎస్సీ చేద్దామని క్యాండిడేట్స్ సో వాళ్ళు వచ్చేసి ఏపీ పీజీ సెట్కి సో రిజిస్ట్రేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి ఎప్పుడు ఇచ్చారంటే 9th February 2026. అండ్ నెక్స్ట్ పోతే ఎండింగ్ డేట్ అనేది ఇంకా ఏది మెన్షన్ చేయలేదు, స్టార్టింగ్ డేట్సే. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది అంటే పీజీ సెట్ వాళ్ళకి సో 8th May నుండి 11th. సో మీ సెక్షన్ ఎప్పుడైనా పడవచ్చు. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఈ సెట్. సో ఇది ఇది సైడ్ చేసేయండి. సో దీంతో పెద్ద పని ఉండదు. సో దట్స్ ఇట్. అండ్ ఈ వీడియో వచ్చేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో నెక్స్ట్ పోతే ఏంటి అంటే ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. అండ్